ఏమైపోతావు చూడాలా రే. అబ్బో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీజిల్ విత్ 2.0. చాలా రోజులైంది మనకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చి, తొందరగా అయిపోయేటట్లు ఉన్నాయి. సమ్మర్ హాలిడేస్ అయిపోయాయంటే తొందరగా మళ్ళా స్కూల్కి వెళ్ళాలి. ఏంటోరా బాబు, ఈ స్కూల్కి వెళ్ళాలంటే ఎలానో అనిపిస్తుంది. ఈసారి చూస్తేనేమో అప్పటికి మళ్ళీ హోంవర్క్ రాసుకురా అని చెప్పాడు. అబ్బా బాబు, ఏం రాయాలో ఏంటో అర్థమై సావట్లేదు. సర్లేండి. ఊరి దేవుడా, ఊరు నాయన, ఎవడరా పైన? ఏంటబ్బా, ఎవరున్నారు? ఆ జైల్లో ఎవరినో బంధించినట్టున్నారే. సరే ఉండు, నా బండి వేసుకొని పోయి అక్కడ ఎవడున్నాడో ఏందో చూడాలి. ముఖ్యంగా ఎవడై ఉంటాడబ్బా, నాకు అస్సలు అర్థమే కావట్లేదు. మీకు ఏమైనా తెలిసింటే కామెంట్ చేసిండి ఈ లోపల. నేనైతే స్కూల్కి వెళ్ళాలంటే అస్సలు వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. ఏంటో ఈ మధ్య నాకు స్కూల్ అంటే అస్సలు నచ్చడం లేదు. పిల్లలు మీలో ఎంతమందికి స్కూల్ అంటే ఇష్టం లేదు కామెంట్ చేసేసేయండి. నాకైతే అస్సలు ఇష్టమే లేదు. అబ్బా, ఎవడు రాయ్యాడు ఇలా ముత్తుకుంటున్నాడు కుర్రో ముర్రో అని. ఓకే, నువ్వు ఇడాగమ్మా బండమ్మా, నేను ఎక్కుతా ఉండు. ఎవడురా రే, ఎందుకు రట్టారు చచ్చిపోతున్నావు? పిల్ల బచ్చానా అలా వస్తానన్నాడు. అమ్మా, ఎవడురా వీడు? అరే రే, తోరా. ఏంట్రా బాబు, తోరుని ఇలా బంధించి పడదబ్బారు? అరే సించాన్, నన్ను బయటకు తీరా బాబు, నేను ఇలా ఇరుక్కుపోయాను. అరే అరే ఆగాకు. ముందు నేను ఎలా బయట తీయాలో అసలు అర్థమే కావట్లేదే. ఇందులోకి ఎలా వెళ్ళావు? ఏంటి అసలు సంగతి? నిన్ను ఎవడు బంధించినాడు? అదంతా పెద్ద కథరా సించానుగా. నేను బయటికి రావాలంటే పెద్ద సమస్య ఉందిరా బాబోయ్. ముందదేంటో చెప్పరా బాబు, అది చెప్తే నేను ఏదైనా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కోగలుగుతాను, లేదంటే లేదు. ఏమంటారు పిల్లలు? అయ్యో సించాన్, నాకు తొందరగా హెల్ప్ చేయరా ప్లీజ్. సరే, మా సబ్స్క్రైబర్లు అడుగుతా. పిల్లలు, మన తోరికి మనం హెల్ప్ చేద్దామా వద్దా? కామెంట్ అయితే చేసేయండి ప్లీజ్. పిల్లలు అందరూ తోరికి హెల్ప్ చెయ్యండి అని కామెంట్ చెయ్యండి. సరే ఉండు, చేస్తాను. ముందుగా నీకు హెల్ప్ చేయాలంటే ఏం చేయాలో నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఈ సొల్యూషన్ ప్రాబ్లం నువ్వే చెప్పు. అయితే సించాన్, సముద్రం పైన ఒక ఛాలెంజ్ పెట్టారు. అందులో 2 బైక్స్ ఉన్నాయి. ఆ సూపర్ బైక్స్ తో నువ్వు విన్ అవ్వాలి. అప్పుడే ఈ జైలు తెరుచుకుంటుంది. ఎలాగైనా నువ్వు నన్ను కాపాడు. సరే వెళ్తున్నాను. ఏంటో నీళ్ళ పైన అంట ఛాలెంజ్ అంట, 2 బండ్లంట. అయ్యో, కాపాడాలంట తోటిని. ఎలాగైనా సరే కాపాడుతాను. తొందరగా వెళ్తున్నాను. పిల్లలు అందరూ ఆల్ ది బెస్ట్ అని కామెంట్ చేయండి. ఎలాగైనా మనం తోటిని కాపాడుకుందాం. ఇదేనారా ఛాలెంజ్? చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఇవేనా డొక్కు బండ్లు పెట్టారు కదా, సూపర్ బైక్స్ అని చెప్పారు. ఇదేమో అబ్బా ఏదో ఇట్లే ఎక్కేశాను. మొత్తానికైతే ఛాలెంజ్లు మాత్రం బ్రిసుగ్గానే పెట్టారు. ఈసారి ఏ చేరుకు నన్ను తినడానికి వస్తుందో ఏందో అర్థమై సావట్లేదే. అబ్బా, ఇంకొంచెం పెద్దవి పెట్టచ్చు కదరా బాబు, ఇంత చిన్నట్టు పెట్టారు. ఇలా చూస్తుంటూనే పాయింట్లో నుంచి చింతపండు చిల్లుమంటుంది. అబ్బా, నిదానంగానే వెళ్దామే. అది అంతే, మనకేం తొందరొద్దు. నిదానంగా వెళ్ళాలి పిల్లలు, నిదానంగా వెళ్దాము. అందరూ లైక్ కొట్టండి అబ్బా. ఎందుకో ఈ మధ్య సించాన్ అంటే ఇష్టమే లేదు కదా. అంతేలేండి, వేరే యూట్యూబ్ ఛానల్కి అయితే అందరూ వాళ్ళు అడగగానే లైకులు కొడతారు. మన ఛానల్ నుంచి మనం అడిగితే మాత్రం ఎవరు లైకులు కొట్టరు. ఓపీ సించాన్ అని కూడా కామెంట్ చేయరు. ఈ మధ్య మీరు నేనంటే ఇష్టం లేదులేండి పిల్లలు, లేదులేండి. సర్లేండి, అయినా మీకోసం నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. అమ్మ బాబాయ్, ఎగిరచ్చు, దూకిచ్చు, అంతే సింపుల్. అది ఏ అమ్మ, ఇప్పుడు దుంకాలా? ఓకే. అయ్యో, జారుతుందేంట్రా ఇది? అది దూకింది. ఇప్పుడు చక్కగా వల్ల రే, చక్కగా పోలరా మనము. అబ్బా, అంతే. తగ్గదురా, నువ్వు తగ్గద్దురా నీ అక్క, తగ్గద్దు. అంతే. పో. అది అది లెక్క మామూలుగా ఉండదు అట్లా. అది ఇప్పుడు ఎట్లా తిరగలరా? లెఫ్టా? ఓకే. అది పో. రైట్. అది ఎక్కిచ్చు. ఇదేంద్రా బాబు ఇట్లుంది, ఎర్రగా తెల్లగా నాయన. ఇవేంట్రా రే, ఈ గేరలా? ఇవి మొక్కలు కూడా పెట్టారు కదరా మధ్యలో, తినచ్చా ఇవి? వద్దులే, మళ్ళీ ఆడ చచ్చిపోతాయి నాయన. అన్ని పాసి పట్టిపోయిన చెక్కలన్నీ కొట్టి పెట్టారు కదరా నాయన. ఎట్టవోల్లో ఇంకా అర్థమై సావట్లేదు. సర్లే, ఎట్లా పోదాం కానీ, పోనిచ్చుకుంటూ పోవాలా, లేకపోతే చచ్చిపోతాం మనం. అబ్బా, మేకులు కొట్టినారా సైడ్లకి కింద పడుకోకుండా? ఓకే, నిదానంగా దింపుతా. అబ్బా బాబాయ్, బండి స్కిడ్ అయిపోతుంది. స్కిడ్ కాకోకుండా నేను టైర్లకి చైన్ కుట్టించిన. అంటే నేను కాదులేండి, ఎవడో రేస్ పెట్టేటోడు అలా కుట్టేసాడు, ఆయన జారిపోతుంది టైరు. అబ్బా అమ్మ, అయ్యో బాబాయ్, దుకే. ఒరే నేను ఇరుక్కుంటుంది టైరు. ఏంద్రా ఇది, డొక్కు బండి పెట్టాడు, ఇరుక్కుపోయి చచ్చిపోతుంది టైర్లన్నీ. అది రే, జాగ్రత్త, తిప్పు. బాబాయ్, అయ్యి బాబాయ్, ఎక్కడ్రా ఇది? మంచుగంటలో పోయే బండిని తీసుకొచ్చి ఛాలెంజ్లో పెట్టి చచ్చారు. ఇదేమో గెర్రమని ఆడాడే తిరుక్కుంటే వచ్చింది. అది ఎక్కు ఎక్కరా లాస్ట్ స్టేజ్ ఇదారా? విన్ను మందే విజయ్. అమ్మ బాబాయ్, ఇదేంది ఇల్లెలు పడింది? ఓ తొక్కు అమ్మయ్య. అయ్యా బాబాయ్, విన్ అయిపోయాం. ఫస్ట్ బైక్తో కంప్లీట్ అయిపోయాం. ఇంకొక 2వ బైక్ ఉంది, దాన్ని కూడా తీసుకొచ్చేసామంటే అయిపోతుంది. అమ్మయ్య, 2వ బైక్ దగ్గర కూడా వచ్చేసాము.
అబ్బా పిల్లలు మీరు మాత్రం భలే సపోర్ట్ చేస్తున్నారు మన కోసము. మీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటో కింద కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి కదా దీన్ని ఇక్కడ నుంచి. నేను ఈ చిన్న ప్లేస్ నుంచి పెద్ద తిప్పాలరా మనకి. వద్దురా సామి, గుండెలో గులాబ్ జాములు గల్లు అంటున్నాయి. నిదానంగా పోదాం. వాయమ్మా, ఈ యాంగిల్లో నుంచి చూస్తుంటే కింద పడితే మాత్రం అబ్బో, ఎంతమందికి భయం వేసిందో భయం కాలేదో కామెంట్ చేయండి. అది ఈడెవరు ₹5 బిల్లని పెట్టినది, ఈడ మెట్టితో కొట్టాలి వాడిని. ఆశ చాక్లెట్లను వస్తుండే 2. పోరా నువ్వేరా పోరా. అది దూకురా. ఇది మాత్రం బండి మాత్రం కొంచెం బాగుంది దానికంటే, అందుకే గుర్రం పైన అట్ట జువ్వని అట్టే ఎగురుకుంటా పోతా ఉంది. అయినా తగ్గేదిలే మనం. అది ఎగుర్రా. అది బాగుతుందిరా ఇది బండి, భలే ఉందబ్బా నిజంగా. అంటే వాయమ్మ, 5 లక్షలు పెట్టుకున్నట్టున్నాడు వాడెవడో కానీ పుష్ప సినిమాలో చూసి. అది ఒరే రాడ్లు పెట్టినారైంది మధ్యలో. మళ్ళీ గ్యారెల కాడికి వచ్చినాం. అమ్మయ్య, గ్యారెలు దాటిచ్చేస్తే ఓ పని అయిపోతుంది మనకి. అది పో నిదానంగా కొంచెం ఎక్కువ. అది ఎక్కావా? అమ్మయ్య, తిరుగునాయన. అమ్మయ్య, చాలా బాగుంది, లేకపోతే చచ్చిపోతాంటే. అది పోని. అది తిప్పు. ఒరే ఇరుక్కుంది. అయ్యో బాబు, ముందుకెళ్ళట్లేదు ఏంది ఇది? అరే ఏంట్రా ఇది ముందుకెళ్ళి సవట్లేదు? అయ్యా అరే ఏంట్రా ఇది? అయ్యా అబ్బా అట్లా ఉండు చెప్తా. అరే ఇరుక్కుపోయింది. అయ్యో ఎంతలోకి పోవట్లేదు. అమ్మయ్య వచ్చిందిలే నాయన. అబ్బా, లేకపోతే ఆడే ఇరుక్కుపోయి చచ్చిపోదంటే మనం. పొరపాటున కిందగా పడింటే ఏంది మన పని ఇంకా. అది తుక్కు. అబ్బా, ఈడెవరో రైలు పట్టాలు పెట్టాడు. ఈడేం రైలు వస్తుంది అనుకున్నారా ఏమన్నా? అది అమ్మయ్య, ఎక్కేసాం నాయన. ఇప్పుడు కిందికి పోలేం కదా. రైలు పట్టాలు సముద్రం పైన పెట్టారా బాబు, మళ్ళీ పెద్ద మొగోలురా మీరు నిజంగా. ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తాం అంతే ఇంకా. తుక్కు గట్టిగా తొక్కు. అది ఎగిరి ఒరే పడ్డంరా. అయ్య బాబోయ్, అమ్మా యాయంకలు ఎక్కడ ఇరిగాయో అర్థమై సవ్వట్లేదే. మొత్తానికి 2 బైకులు ఎక్కేసి తొక్కేసాము. సూపర్ ఫాస్ట్గా మనం విన్ అయిపోయాం. ఇప్పుడు వెంటనే వెళ్ళి తోర్ని బయటికి విడిపించేద్దాం. అమ్మయ్య వచ్చేసాను రో. అయ్య బాబాయ్, అమ్మా తోర్ దగ్గరకు వచ్చేసానమ్మా. ఏంటి తోర్? వచ్చేసాను నాయన. సించాన్ తొందరగా విడిచిపెట్టరు నన్ను, అక్కడ ఉన్న బటన్ ని నొక్కు. అమ్మా నొక్కేశాను. ఏంట్రా ఇది మెరుపులు ఇలా వచ్చేసింది ఒకటే పని. అమ్మయ్యా, నేను పక్కకు. అయ్యే తోర్ బయటకు వచ్చేసాడు. థ్యాంక్ యూ సించాన్, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే ఉండు, నేను కింద దిగుతాను. ఇక్కడికి రా తోర్, ఒకసారి తొందరగా ఎక్కడరా. వస్తున్నా సించాన్. అబ్బా, ఇప్పుడే నా పవర్స్ అన్ని బయటికైతే వచ్చేసాయి. థ్యాంక్ యూ సించాన్. నా పవర్స్ అన్ని అక్కడే లోపల స్టక్ అయిపోయాయి సించాన్, అందువల్ల నేను బయటకు రాలేకపోయాను. అవునా తోర్ నాకు ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ ఇస్తావా? సరే సించాన్, నీకు ఏది కావాలంటే అది కోరుకో, నేను ఇలాగే ఇచ్చేస్తాను నీకోసం నేను. అవునా, నిజంగానే ఇస్తావా తోర్? అవును సించాన్, నువ్వు ఏదైనా అడుగు నువ్వు, ఎందుకంటే నన్ను ప్రాణాలు కాపాడినావు సించాన్ నువ్వు. సరే, నీ పవర్స్ నాకు ఇస్తావా? తర్వాత మళ్ళీ నువ్వే తీసుకో. ఓహో అంతేనా? సరే తీసుకో సించాన్, నీకంటే ఎక్కువనా? అబ్బా తీసుకుంటున్నాను. ఆహా, అయ్యో నేను తోర్లోకి వెళ్ళిపోయాను ఇప్పుడు. ఓహో నేను అయ్యో ఏంట్రా ఇంత ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాను? ఓరే దేవుడా, అది మామూలుగా ఉంటుంది. ఏహే, ఇప్పుడు మనం తోర్లా మారిపోయాం కదరా. ఓయమ్మో ఊరు నేను పిడుగుల వర్షం కురిపిస్తున్నా. ఉరుములు దేవుడు అంటే ఏంటో ఇప్పుడు చూపేస్తా. అది తోకు మామూలుగా ఉండదు. ఏడగొడతానో ఇప్పుడు నాకే తెలియదు. అది ఏ షాట్. ఓ రాయను, బిల్డింగ్ మీద పడింది అట్లా ఒకటేపారి పిడుగులు సౌండ్ వస్తుంది చూడు. బడబడ అట్ట వస్తుంది నాయన సౌండ్. అట్లే మాత్రం మామూలుగా రావట్లేదు. ఫ్లైట్ పోతుంది. ఎప్పుడు చూసినా మనం ట్రైన్లో ఆపుతుంటాము, ఈసారి మాత్రం ఫ్లైట్ పోతుంది కదా, కొడితే ఫ్లైట్ పగిలిపోవాలి. ఏమైతుందో చూద్దాం ఉండండి గాయస్. నిజంగా అంటే నేనైతే ఎప్పుడు ఫ్లైట్లను అయితే ఇట్లా కొట్టలేదు. ఇప్పుడు చూపిస్తా ఫ్లైట్. అరే ఏదో అట్లా జువ్వని వెళ్ళిపోయి. ఏమైతుంది ఇది? ఒరే ఫ్లైట్, నీ ఫ్లైట్ గుద్దిని. అరే జస్ట్ నన్ను తగలంగానే చూడండి ఎట్లా అయిపోయిందో. అబ్బాయి ఈ షాట్ కానీ దాని మీద పడితే మాత్రం ఏమైపోతుంది ఆ ఫ్లైట్, నాకైతే అస్సలు అర్థం కాలేదు. అది తగిలింది నా సమిటెడ్ తగిలాలకి ఎటమైనా ఇది. ఒరే డైరెక్ట్ కింద పోయింది. అరే ఈ షాట్ పడడం లేదబ్బా, మనం గాల్లోనే ఉండిపోతున్నామా, దానికి పడడం లేదు. చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది కిందికి. నేను ట్రై చేస్తానని పట్టుకుందామని అబ్బా ఇంకో షాట్ తగిలింది. అరే డైరెక్ట్ సముద్రంలో మునిగిపోయింది అది. అరే మనమైతే పైకి అయితే వచ్చేద్దాం. అది అబ్బా, తోర్ పవర్స్ ఎంతమందికి నచ్చాయి కామెంట్ చేయండి. ఎందుకంటే తోర్ పవర్స్ చాలా మందికి అంటే ఇష్టం అనమాట. చాలా మంది కామెంట్ కూడా చేశారు, అన్న తోర్ పవర్స్ తండి అని చెప్పేసి. అందుకోసం ఎస్పెషల్లీ వాళ్ళ కోసమే ఈ వీడియో చూడండి. మామూలుగా అది
అది ఏంట్రా స్వామి, పిడుగులే పిడుగులు. అమ్మ కొడతా అంటే అట్లే పైనుంచి 50 మార్కులు వస్తున్నాయి. అట్లే మొత్తం అట్లే స్ప్లాష్ స్ప్లాష్ అయిపోతుంది. అట్లే మామూలుగా లేదు అసలు, మైండ్ పోతుంది ఒకటే పని అంతే. ఇప్పుడు వేరే పవర్స్ ఏమైనా చెక్ చేద్దాం. ఏ బాబోయ్, అమ్మ పిడుగులే పిడుగులు. యాడ్ చూద్దాం, ఈసారి చూద్దాము. ఓరు నాయను, ఏంట్రా ఇవి పైనుంచి ఏంటో వచ్చేస్తున్నాయి. అది ఇది ఇప్పుడు కారు చూడు, కార్కి ఫోకస్ పెట్టాను, కొడదాము. అబ్బా కరెక్ట్గా అదే కార్ని కొట్టానయ్యా, భలే ఉంది సీను. ఇంకొకసారి ఈ కార్ని ఏమైపోతుందో చూడాలా. రే అబ్బో, ఇంకొక షాట్ ఇస్తే ఏమైపోయేదో ఆ కారు. ఇంకా అట్లాంటిది ఇంకొకటి ఇద్దాం, డబల్ కొట్టాలి ఒకటే కార్ని. ఏమైపోతుందో చూద్దాం ఒకసారి. ఊరు నేను ఈ కారు మాత్రం పిండి అయిపోయింది మొత్తం అంతా. అస్సలు లేదు, ఇంకా మొత్తం బూడిద అయిపోయింది కదరా. ఏందిరా నాయన, అబ్బా 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 అబ్బా, ఈ అరాచకం మామూలుగా లేదు కదరా. తోరుగాంది ఏ తోర్ అది. అబ్బా నాయన, గుద్దుకుంటా పోతుంటే మినిమం ఉంటుంది, మళ్ళీ మామూలుగా లేదు కదా. అట్లే అది మళ్ళీ ఏం నిలబడతావాడా. అది పగిలిపోయిందరే నాయన అది. వచ్చేస్తున్నానండి. ఈసారి ఎవరికి పగులుతుందో. ట్రక్కులు కొట్టాలబ్బా ఒక్కసారి కూడా, ట్రక్కులు టచ్ చేయాలి కదా మనం. ట్రక్కుని ఎట్లా కొడతాడో చూద్దాము. ఆడ పోతాను. ఏంద్రా ఇది మధ్యలో ఈ పవర్ రేటుకి అసలు అది తట్టుకోలేక 50 మార్కు పడుతుంది దానికి. ఏంది ఎక్కడ పోయారు అది. ఓకే పిల్లలు, మళ్ళీ వీడియోతో మళ్ళీ వెళ్దాం. వరకు బాయ్.